చిట్చాట్ జ్యోతి యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మరి ఈరోజు చిట్చాట్ జ్యోతిలో ఎవరితో మనం మాట్లాడిపోతున్నాం? ముందుగా ఒక మాట, అసలు డైమండ్ ఈ మాట వినగానే వావ్ అనిపిస్తుంది కదా. మరి డైమండ్ జ్యువెలరీ అనగానే మనకి టక్కున గుర్తుకొచ్చేసేది అనంత్ డైమండ్స్. విజయవాడలో ఎన్ని డైమండ్ షాప్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు కదా. మరి ఎన్ని డైమండ్స్ షాప్స్ ఉన్నా అందరి చూపు ఒక షాప్ వైపే, అలాగే అందరి దారులు ఒకదాని వైపే, అదే అనంత్ డైమండ్స్. మరి నవతరం వధువులకు పెళ్లి ఆభరణాల నిలయం అనంత్ డైమండ్స్. మరి ఈ అనంత్ డైమండ్స్ అధినేత జాస్తి అనంత పద్మశేఖర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారి సక్సెస్ వెనుక రహస్యం, మరి వారి సర్వీస్ ఏంటి, ఏమేమి సర్వీస్, ఎలాంటి సర్వీస్ చేస్తున్నారు తెలుసుకోవాలి అంటే ఈనాటి మా వీడియోని ఆశాంతం మీరు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, జాస్తి అనంత పద్మశేఖర్ గారితో మాట్లాడేద్దామా? నమస్కారం అండి. నమస్కారం. మరి అసలు ఇలా మీతో మాట్లాడదామని, కింద నుంచి ఇలా పైకి మీతో మాట్లాడదామని వచ్చేటప్పటికి వెంటనే ఒక చక్కటి చిరునవ్వు. అంతేకాదు, మనం ఒక దేవాలయంకి వెడితే ఎంత ప్రశాంతత, ఒక ఆధ్యాత్మికత ఎంత చక్కగా కనిపిస్తుందో అదంతా ఇక్కడ కనిపిస్తుంది. ముందుగా అనంత్ డైమండ్స్ గురించి మాట్లాడే ముందు ఇంత చక్కటి వాతావరణాన్ని మాకు అందించారు, దాని గురించి. థ్యాంక్ యూ అమ్మా మీ ఫీలింగ్కి. అంటే మా ప్రిన్సెస్కు ఎవరైనా వచ్చారంటే కస్టమర్ని భగవంతుడి ప్రతినిధిగా ఫీల్ అవుతాం. అంటే వాళ్ళని ఎవరైనా మన అతిథులు అంటే మన ప్రిన్సెస్లోకి వచ్చారంటే అతిథులుగా ఫీల్ అవుతాం కదా. అది కూడా భగవంతుడు పంపించారంటే ఇంకా కాస్త కేర్ ఎక్కువ ఉంటుంది కదా. మన ఇంటికి వచ్చిన అతిథిని మనం ఎలా వారిని ట్రీట్ చేస్తామో అలానే మీరు మీ షాప్కి వచ్చిన వారందరినీ ట్రీట్ చేయడం, మాలాంటి వారిని కూడా ఇలా చక్కగా ట్రీట్ చేయడం అనేది మేమెంతో ఆనందించదగ్గ విషయం. థ్యాంక్ యూ. తర్వాత మీ షాప్ పెట్టి ఎన్ని ఇయర్స్ అయింది? ఏంటి అనంత్ డైమండ్స్ యొక్క ప్రత్యేకత? 11 years అయిందమ్మా. మా అబ్బాయి జమాల్జీ చేసి ఈ లైన్లోకి వచ్చారు. మా కోడలేమో ఫ్యాషన్ టెక్నాలజీ చేసి డిజైనింగ్ తను చూస్తారు. అంటే ఇద్దరు ఇష్టంతో పనిచేస్తారు. దాంతో అంటే జనరల్గా మనం ఎవరైనా కానీ ఇష్టంతో పనిచేసినప్పుడు భగవంతుడు బాగా బ్లెస్ చేస్తారు. అట్లా వాళ్ళకు ఒక ప్రత్యేకత క్రియేట్ అయింది. అంటే మా కోడలు డిజైన్ చేసిన డిజైన్స్ అన్నీ కూడా ప్రతి దాంట్లోనూ ఒక యూనిక్నెస్ ఉంటుంది. క్వాలిటీ అంతా మా అబ్బాయి కేర్ తీసుకుంటాడు. అంటే క్వాలిటీ అంటే అనంత్ డైమండ్స్ అన్నట్టు ఉంటుంది. క్వాలిటీతో పాటు ఆ వర్క్మ్యాన్షిప్ కానివ్వండి, ఫినిషింగ్, డీటెయిల్నెస్, ఏది చూసినా కూడా అద్భుతం, ఎక్కడా చూడలేదు ఇట్లాంటిది, ఎక్కడా చూడలేదని కస్టమర్స్తో షేర్ చేస్తూ ఉంటారు. అంటే కస్టమర్ ప్లేస్లో మనం ఉంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఇవ్వాలన్నట్టుగా ఫస్ట్ నుంచి పిల్లలకి నేను అదే చెప్తాను. కస్టమర్ ప్లేస్లో మనం ఉంటే కనుక ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అది అందించాలి. జనరల్గా ఎప్పుడైనా కానీ కస్టమర్ ప్లేస్లో ఉన్నప్పుడు బెస్ట్ క్వాలిటీ లోయెస్ట్ ప్రైస్ కావాలనుకుంటాం. దాని దగ్గర రాజీ లేకోకుండా చేస్తున్నాం. దానికి భగవంతుడు ఆ గుర్తింపు కూడా అందరిలోనూ ఆ గుర్తింపు కూడా వచ్చింది. భగవంతుడు బ్లెస్ చేసింది అది. ఆ విషయం ప్రతి కోణంలోనూ మాకు తెలుస్తూ ఉంది. అందుకనే 11 సంవత్సరాలు మీరు ఇలా 11 సంవత్సరాలు దాటి ముందుకు వెళ్తున్నారు అంటే కనుక అందులో ఉన్న విజయ రహస్యం అనేది ప్రధానంగా మీరు మీ మాటల్లో చెప్పారు. బిజినెస్ అంతా మా అబ్బాయి వాళ్ళు చూస్తారు, మా కోళ్ళ వాళ్ళు చూస్తారు. నేను సర్వీస్ యాక్టివిటీలోనే యాక్టివ్గా ఉంటాను. దాంట్లోనే నాకు సంతోషం. బ్యాక్ ఎండ్ చూస్తాను కానీ ఎక్కువ నేను సర్వీస్ యాక్టివిటీ మీదే ఉంటాను. అంటే మీ పిల్లల్ని వెనకుండి మీరు ప్రోత్సహిస్తున్నారు అని చెప్పకనే మీ మాటల్లో తెలిసింది. చాలా సంతోషించదగ్గ విషయం. సర్వీస్ ఓరియంటెడ్ అని అన్నారు. ఏ సర్వీసెస్ ప్రధానంగా చేస్తారు? జనరల్గా మేము చేసే సర్వీసెస్ మ్యారేజ్ లైన్స్ అమ్మ. 5-6 వేల ప్రొఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు 200+ మ్యారేజెస్ అయ్యి ఉంటాయి. అంటే జనరల్గా ఇప్పుడు పేరెంట్స్ అన్ని పేపర్లోనూ చాలా ఈజీగా పాస్ అయిపోతున్నారు. పిల్లలకి మ్యారేజెస్ చేయటం అనే పేపర్ చాలా టఫ్ అయిపోయింది. చాలా అంటే ఆ టైంలో వాళ్ళకి పేరెంట్స్ కనుక మనం కొంత సపోర్ట్ చేస్తే బాగుంటుంది, కొంత సర్వీస్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో స్టార్ట్ చేసాం. ఇప్పుడు 5 సంవత్సరాలు మట్టి చేస్తున్నాం. మంచి సర్వీస్, చాలా అంటే కమర్షియల్గా ఎంత సర్వీస్ ఇవ్వగలరో అంతకంటే ఇంకా కేరింగ్గా, ఇంకా అంతకంటే సిన్సియర్గా చేస్తారు మా వాళ్ళు సర్వీసు. దానికంటూ సపరేట్ సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్కి అదే పని మీద ఉంటారు, ఇంకా వేరే పని ఏమి ఉండదు. అంటే ఇదంతా ఫ్రీ సర్వీస్ ఏనండి? ఫ్రీ సర్వీస్ అమ్మ, పూర్తి ఫ్రీ సర్వీస్.
ఆ తర్వాత మీరు హోమియో మెడిసిన్ కూడా మాకు రాగానే ఆ స్మెల్ని మేము చూసాం, వాసన ఆస్వాదించాం. అంటేనమ్మా ఇవాళ బాగా అంటే సమాజంలో బాగా అవసరమైంది మెడికల్ సర్వీస్ అమ్మ. అంటే హెల్త్ కాన్షియస్ పెరిగింది, ఖర్చు కూడా పెరిగింది. అంటే జనరల్గా హోమియోలో ఏంటంటే అలోపతిలో ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, హోమియో మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ప్లస్ మహిళల సమస్యలకి, ఏజ్తో పాటు వచ్చే సమస్యలకి, పిల్లలకి చాలా మంచి రెమెడీస్ ఉన్నాయి దాంట్లో. అంటే జనరల్గా మనం ఇంట్లో లేడీస్ ఏదైనా ట్రబుల్ వస్తే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే చాలా ఖర్చు అయిపోతుంది అన్నట్టుగా నెగ్లెక్ట్ చేస్తారు. ఏజ్తో పాటు వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇన్కమ్ తగ్గిపోతుంది, వాళ్ళు కూడా ఖర్చు పెట్టాలంటే హెసిటేట్ చేస్తారు. వీళ్ళిద్దరికి అంటే ఆ 2 తరగతుల వాళ్ళకి మంచి సర్వీస్, హెల్త్ సర్వీస్ ఇస్తే బాగుంటుందని హోమియో డిస్పెన్సరీ స్టార్ట్ చేసాం. ఎండి హోమియో ఆవిడ జయలక్ష్మి గారని ఆవిడ చూస్తారు. ఆవిడ కూడా మంచి సేవాభావంతో చేస్తారు. అంటే మంచి రిజల్ట్ కనపడుతుంది. అంటే మేము దీంట్లో చూస్తూ ఉంటే అంటే వాళ్ళు పేషెంట్స్ రిలీఫ్ వచ్చిన తర్వాత వాళ్ళు షేర్ చేసే చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు రిలీఫ్ ఫీల్ అయ్యి ఆ రిలీఫ్ తోటి చెప్పే మాటలు చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఈ వ్యాపారం కంటే కూడా అది చాలా సంతోషంగా ఉంటుంది. అంటే దాన్ని అంటే మెడిసిన్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే ఈ మధ్య 2 డాక్టర్స్ అంటే యుఎస్లో ఉంటారమ్మ. ఒక ఆయన అక్కడ సైక్రియాటిస్ట్, 2 సార్లు ప్రెసిడెంట్ మెడల్ అవార్డు తీసుకున్న ఆయన ఎప్పటి నుంచో దగ్గు వస్తుంది, అంటే సంవత్సరాల తరబడి దగ్గు వస్తుంది. దానికి రెమెడీ చాలా ట్రై చేశారు కానీ ఏమీ దొరకల. వచ్చినప్పుడు మాటల్లో ఇట్లా హోమియో సర్వీస్ ఉందంటే వాళ్ళు మెడిసిన్ తీసుకున్నారు. దాదాపు 1 మంత్ ఉన్నారు ఇక్కడ. 15 డేస్కి చాలా రిలీఫ్ ఉంది, నాకు చాలా తగ్గింది అని చెప్పి షేర్ చేశారు. అట్లాగే ఇంకొక ఆయన జమైకాలో ఉంటారు. ఆయన ఆ దేశానికి ఒక సెక్షన్కి హెడ్. అంటే ఆయనది కూడా ఏదో ట్రబుల్, ఆయన కూడా చాలా రిలీఫ్ అంటే ఎప్పటి నుంచో అలోపతిలో మెడిసిన్ వాడతా దాని ద్వారా దాని ద్వారా రిలీఫ్ ఫీల్ అవ్వలేదు. హోమియోలో రిలీఫ్ ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా అంటే చాలా సంతోషంగా చెప్పారు. అంటే జరుగుతుంది, కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది. మంత్లీ 1000 పీపుల్ సర్వీస్ తీసుకుంటున్నారు. ఇంకా అది పెంచాలని. అంటే మా అత్తగారు ఉంగుటూరమ్మ, ఉంగుటూరులో అంటే ప్రతి నెల మంత్లీ క్యాంప్ పెడతారు. అక్కడ కూడా 100 మంది సర్వీస్ తీసుకుంటారు. అంటే తీసుకున్న వాళ్ళందరూ చాలా హ్యాపీ, చాలా రిలీఫ్ ఉంటుంది. అది ఒకటి నాకు బాగా సంతోషాన్ని ఇచ్చేది. మెడిసిన్ అది ఇవ్వడం జరుగుతుంది కదా, హాస్పిటల్ అది ఎక్కడ ఉంది? అంటే మా షోరూమ్కి పక్కనేనమ్మా. అంటే సౌత్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్లో 4th బిల్డింగు అది ఆ ప్రెమిసెస్. అక్కడ దానికోసం హోమియో కోసం తీసుకొని అంటే బిగినింగ్ ఇక్కడే జరిగేది. కాకపోతే క్రౌడ్ తోటి కొద్దిగా షోరూమ్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రెమిసెస్ సపరేట్ చేసి అక్కడ పెట్టాము. అక్కడ సర్వీస్ చేస్తూ ఉంటారు. టైమింగ్స్ ఏంటంటారు? 9 to 3:30 అమ్మ. సండే హాలిడే తీసుకుంటారు డాక్టర్ గారు. వాళ్ళ చిన్న పాప హాలిడే ఉంటుంది ఆ రోజు. ఇక మిగతా 2 రోజులు ఉంటుంది, సండే తప్ప. వీక్లీ 6 days పని చేస్తారు. 9 to 3:30 చేస్తారు. తర్వాత మేము నిత్య పూజ అంటే పూజా మందిరానికి మనం జనరల్గా అన్ని పూజలు చేయాలంటే ఒక 10-15 పుస్తకాలు ఉంటే కానీ పూజా మందిరానికి పూర్తి స్థాయిలో అన్నీ ఉన్నట్టు కాదు. అదే అన్నీ కలిపి ఒక పుస్తకంలో ఉంటే బాగుంటుందని అన్నీ కలిపి ఒక పుస్తకంలో తీసుకొచ్చాం. అన్ని పూజ అంటే పూజా మందిరంలో మనం ఏ పూజ చేయాలన్నా సమస్తం ఈ పుస్తకంలో తీసుకొచ్చామమ్మా. చాలా బాగుంటుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ పుస్తకం ముందు ఏదో యథాలాపంగా తీసుకుంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసి చాలా హ్యాపీగా మళ్ళీ ఫోన్ చేసి మరీ చెప్తారు, హ్యాపీగా సంతోషంగా షేర్ చేస్తూ ఉంటారు. ఇట్లాగే మేము అందరికీ పంచుతూ ఉంటే ఒక పీఠాధిపతికి చేరింది పుస్తకం. ఆయన కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసి ప్రత్యేకంగా చాలా హిందూ మతంలో మీరు చాలా మంచి పని చేశారు, చాలా ఉపయోగమైన పని చేశారు, ఆయన ప్రత్యేకంగా ఆయనే సొంతంగా ఫోన్ చేసి మరీ బ్లెస్ చేశారు. అంటే ఆ బుక్లో వచ్చిన మ్యాటరు అంత ఇంప్రెసివ్గా ఉందన్నమాట. అదొకటి నాకు బాగా సంతోషాన్ని ఇచ్చింది.
దాంట్లో పెళ్లి పనులు అంటే జనరల్గానమ్మ పెళ్లి పనులు అంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఈ తరానికి ఇప్పుడు అర్థం కాక పెద్దవాళ్ళు ఎవరున్నారు, ఎవరు చెప్పగలరని ఆలోచిస్తూ ఉంటారు. ఆ పెళ్లి పనులు పూర్తిగా వివరంగా అంటే ఇంకెవ్వరితో మాట్లాడాల్సిన అవసరం లేకోకుండా చాలా డీటెయిల్డ్గా ఇచ్చాం ఈ బుక్లో. అది కూడా చాలా హ్యాపీగా చూస్తారు. అంటే మన ఇదివరకటి కాలంలో ఎంతో అద్భుతంగా 5 రోజుల పెళ్లి జరిగేది, ప్రతి కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగేది. ఇప్పుడైతే కనుక ఇలా పెళ్లి చేసుకుని అలా వెళ్ళిపోతున్నారు, ఉద్యోగాలకు కానివ్వండి, విదేశాలకు కానివ్వండి. కానీ ఆ పాత ఆచారాలను, సంప్రదాయాలను అన్నిటినీ పూజా విధానంతో పాటు ఈ పుస్తకంలో జోడించడం నిజంగా వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ అమ్మా. అది కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది దీని ద్వారా కూడా. తర్వాత మన సాంప్రదాయాలు, మన పండగలు ఇవి కూడా కొత్త తరాలకి అందట్లా తెలవట్లేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా కొంత బతికుంది, ఇంక తర్వాత తరాలకి ఏం తెలవదేమో అన్న ఉద్దేశంతో మేము పండగలన్నీ కూడా చాలా సెలబ్రేట్ చేస్తాం. అంటే దసరా ఉత్సవాలు అన్ని ఈ అనంత డైమండ్స్ దీనిలోనే సెలబ్రేట్ చేయడం జరుగుతుందా? ఇక్కడే దసరా నవరాత్రులు ఇటు బాగా చేస్తాం. ఆ 10 రోజులు నిత్యం 1000 మందికి పూజ అంటే ప్రసాదాలు పంచుతాం. తర్వాత అమ్మవారిని పెట్టి ఆ 10 రోజులు ఉత్సవంలాగా చేస్తాం. సంక్రాంతి సంబరాలు చేస్తాం, కృష్ణాష్టమి చేస్తాం, ఉగాది పంచాంగ శ్రవణం చేస్తాం, శ్రీరామనవమి రాములవారి కళ్యాణం చేస్తాం, వినాయక వ్రతం చేస్తాం. అంటే ఇక ప్రతి పండుగని సెలబ్రేట్ చేస్తాం. అంటే మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ ఒక పక్కన సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటూ మరొక పక్కన అన్నిటికీ ప్రాధాన్యం ఇస్తూ అనంత డైమండ్స్ నిలుస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతే కదండి? అంటే ప్రయత్నం అమ్మ, భగవంతుడు ఇచ్చిన శక్తిని భగవంతుడు అంటే మేము నమ్మేది ఏంటంటే ఆలోచన భగవంతుడే ఇస్తారు, శక్తి భగవంతుడే ఇస్తారు అనుకుంటాం, అదే నమ్ముతాం. అట్లాగే ఆయన భగవంతుడు బ్లెస్ చేస్తున్నారు, ఆ రకంగా చేయగలుగుతున్నాం. ఇప్పటి వరకు ఇన్ని విషయాలు చెప్పారు. చూస్తే కనుక మరొక ముఖ్యమైన విషయం అడగాలనిపిస్తుంది. మధ్యాహ్నం ఎవరైనా కస్టమర్ రానియండి, అలాగే మీ స్టాఫ్ మెంబర్స్ అందరికీ ఉచిత భోజనం రాగానే మీరు భోజనం చేశారా అని అడుగుతారు. ఎక్కడైనా మంచినీళ్ళు తాగుతారా, కాఫీ తాగుతారా అని అడుగుతారు. మరి ఇంతమందికి మీరు ఈ రోజుల్లో చక్కటి ఆహారాన్ని అందిస్తున్నారు. మా స్టాఫ్ కోసం స్టార్ట్ చేసామమ్మా. అంటే రకరకాల వేరే ప్లేసుల నుంచి వస్తారు. మధ్యాహ్నం పూట తెచ్చుకోవాలంటే ప్రొద్దున్నే క్యారేజ్ తెచ్చుకుని మధ్యాహ్నం ఆరిపోయి అది అట్లా చేస్తాం చూసాను కొంతకాలం. దానికంటే ఇక్కడ అరేంజ్ చేస్తే ఈజీగా ఉంటుంది కదా, బాగుంటుంది కదా, వేడివేడిగా అప్పటికప్పుడు ఆ వేడివేడిగా తీసుకుంటారు కదా అని స్టార్ట్ చేసాం. ఇంకా ఆటోమేటిక్గా ఆ టైంకి ఎవరు వచ్చినా గెస్టులకి ఎవరు వచ్చినా వాళ్ళకు కూడా ఆ కార్యక్రమం అట్లా జరుగుతూ ఉంటుంది. ఎంతమంది ఉన్నారు సార్ మీ స్టాఫ్? 70+ ఉంటారమ్మ. అలాగే మరొక మాట విన్నాం, ఇక్కడ స్టాఫ్ని ఇంట్లో మెంబర్స్ వల్లే మీరు చూస్తూ ఉంటారు అని. పండుగలను ఎంత బాగా చేస్తారో, అలాగే వాళ్ళ పుట్టినరోజులు కానీ వాళ్ళ యొక్క స్పెషల్ డేస్ని కూడా మీరు దాన్ని ఎంతో అద్భుతంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అని మేము ఎక్కడా చూడలేదు. అంటే రోజులో వాళ్ళు లేచి ఉన్న టైంలో ఎక్కువ మెజారిటీ టైం మా దగ్గరే ఉంటారమ్మా. అండ్ మరి వాళ్ళ బర్త్డేని ఎవరు సెలబ్రేట్ చేయాలి అని మేమే చేస్తాము. జనరల్ కస్టమర్స్ తెలిసిన రోజులు వాళ్ళు వస్తే కనుక కస్టమర్స్ చేస్తాము. స్టాఫ్ అందరికీ చేస్తాం, బర్త్డేస్ అవి సెలబ్రేట్ చేస్తాము. అంటే ఏదన్నా ఒక రోజు సెలవు వస్తే కనుక ఎక్కడికో చోటుకి టూర్ వెళ్తాము. అందరూ ఫ్యామిలీ లాగా ఉంటాం. వాళ్ళు అంత అభిమానంగా ఉంటారు, మేము అంత అభిమానంగా ఉంటాం. వాళ్ళు అభిమానంగా పనిచేస్తారు, సొంత ప్లేస్లో చేసినట్టు, సొంత పని చేసినట్టు ఫీల్ అవుతారు. మేము అట్లాగే ఫీల్ అవుతాము. అంటే మన ఇంటి సభ్యులను ఎంత ఆప్యాయంగా మనం చూసుకుంటామో, అలాగే సంస్థలో సభ్యులను అంత ఆప్యాయంగా చూసుకోవడం అనేది అనంత డైమండ్స్కే చెల్లింది అనే మాట వినడం అనేది మేము ఇన్నాళ్ళు విన్నాం. అది మేము ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం. మేము వాళ్ళని ఫీల్ అయ్యేదానికంటే వాళ్ళు మమ్మల్ని ఇంకెక్కువ ఫీల్ అవుతారమ్మా. అదే కదండి ఆనందం. మేము చేసేది తక్కువ, వాళ్ళు మాకు చేసేది ఎక్కువ. మరి మీరు ఇంత యాక్టివ్గా ఉండటానికి కారణం ఏంటంటారు? నాకు సర్వీస్ యాక్టివిటీలో సంతోషం ఎక్కువమ్మా. అంటే ఏదన్నా మ్యారేజ్ సెటిల్ అయిందంటే సంతోషం. ఎవరికన్నా హోమియోలో రిలీఫ్ ఫీల్ అయ్యారు, వాళ్ళకి రెమెడీ దొరికింది, వాళ్ళకి హెల్త్ సెటిల్ అయిందంటే సంతోషం.
నాకు వ్యాపారంలో అంత అంత సంతోషం ఉండదు వ్యాపారం జరిగితే. సేవే ప్రధానం అంటే అంటే అంటారు కదా, మానవ సేవే మాధవ సేవ అని. సర్వీస్ అమ్మ నా మనసుకి ఎక్కువ సర్వీస్లో సంతోషం ఉంటుంది. ఇంకా ఎక్కువ పెద్ద సంతోషం ఏంటంటే పిల్లలు కూడా ఆ రకంగా ఇష్టపడతారు ఈ సర్వీసెస్ చేయటాన్ని. మా పిల్లలు కూడా అంత ఇష్టంగా చేస్తారు, ఇష్టంగా ఇన్వాల్వ్ అవుతారు, ఇష్టంగా సపోర్ట్ చేస్తారు. అంటే ఫైనాన్షియల్ అంతా మరి వాళ్ళు సపోర్ట్ చేయాల్సిందే కదా, ఇష్టంగా చేస్తారు. ఏం చేస్తానన్నా నో అనేది లేదు, ఏం చేస్తానన్నా చేయమంటారు. అంటే మా స్టాఫ్లో మ్యారేజెస్ అయినా కూడా, మ్యారేజెస్ వాళ్ళ ఏదైనా అసలు ఇక ఏం చేస్తానన్నా ఓకే, ఇక అంతే, ఇంకా రెండో మాట ఉండదు. మరి ఇవే కాకుండా ఇంకెక్కడన్నా పెడదామనుకుంటున్నారా అనంత్ డైమండ్స్? హైదరాబాద్లో ఒక టీం పనిచేస్తుంది, కాకపోతే అక్కడ షోరూమ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. త్వరలో షోరూమ్ కూడా ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికి టీం పనిచేస్తున్నారు, త్వరలో షోరూమ్ ఓపెన్ అవుతుంది హైదరాబాద్లో. అంటే మాకు హైదరాబాద్లోనూ ఎన్ఆర్ఐస్ ఎక్కువ అమ్మా, ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఎక్కువ. సెకండ్, హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది వస్తారు. అంటే వాళ్ళందరూ హైదరాబాద్లో కూడా పెట్టండి, మేము ఇక్కడ దాకా రావాల్సి వస్తుంది. ప్రత్యేకంగా జ్యువెలరీ కోసం వస్తారు. ఆ జ్యువెలరీ కోసం వచ్చేవాళ్ళు వచ్చిన ప్రతిసారి ఎప్పుడు షోరూమ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటారు. కొంత అది కూడా ఒక రీజను. అంటే మేము ఈ సంవత్సరం తానా నాట మీటింగ్స్ జరిగినాయి అమ్మా, అసోసియేషన్ మీటింగ్స్. అప్పుడు ఎగ్జిబిషన్ పెట్టారు మన వాళ్ళు. పిల్లలు పెడితే 7-8 గంటలు బై రోడ్డు జర్నీ చేసి మీ జ్యువెలరీ మీ డిజైన్ చూడటానికి వచ్చామనంటే చూడటానికి వినటానికి చాలా సంతోషంగా అనిపించింది. అంటే అట్లాంటి కస్టమర్స్, అట్లాంటి కస్టమర్ బేస్, అట్లాంటి కస్టమర్స్లో అట్లాంటి ఫీలింగ్స్ అవి వాళ్ళు షేర్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అంటే ఈ షార్ట్ స్పాన్లో పిల్లలకి వచ్చిన గుర్తింపు అది భగవంతుడి దయ, భగవంతుడి బ్లెస్సింగ్. దాని వెనక మీ వెన్నంటి ఉండే మీ ప్రోత్సాహం ఉంటుంది కదండి. మన ప్రోత్సాహం ఏమి చేయదమ్మా, భగవంతుడి బ్లెస్సింగే అది. అనంత్ డైమండ్స్ అనగానే ఒక వివాహం చేసుకునేటువంటి నూతన వధువుకి కావాల్సినటువన్నీ ఇక్కడ దొరుకుతాయి అని అంటారు. మన జ్యువెలరీ షోరూమ్ ప్రత్యేకత అదేనమ్మా. అంటే బ్రైడల్ జ్యువెలరీ అంటే అనంత్ డైమండ్స్. అంటే అనంత్ డైమండ్స్కి వెళ్తే సమస్తం దొరుకుతాయి. ఇంకా ఎక్కడ ఏమీ ఇంకా అసలు ఎత్తుకోవాల్సిన పని లేదమ్మా. అంటే హైదరాబాద్ అంటే కస్టమర్స్ షేర్ చేసే విధానం ఎట్లా ఉంటుందంటే, ఒక ఆవిడ అంటే ఒక ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి వచ్చారు, 1 గంటలో సెలక్షన్ అయిపోయింది. ఆవిడ చాలా సంతోషంగా, ఎంత సంతోషంగా అంటే 1 మంత్ నుంచి సర్వే చేస్తున్నాం, హైదరాబాద్లో 1 మంత్ మొత్తం తిరిగేసాం, అన్ని షాపులు తిరిగాం, ఒక్క ఆర్నమెంట్ కూడా సెలెక్ట్ చేసుకోలేదు పిల్లలు. నాకు టెన్షన్ వచ్చేస్తుంది పెళ్లి దగ్గరికి వచ్చిందని, కానీ మీ దగ్గరికి వస్తే గంటలో మా సెలక్షన్ అయిపోయింది, చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉందండి అని మదరు షేర్ చేశారమ్మ. అట్లా ఉంటుంది. అంటే బ్రైడల్ జ్యువెలరీకి ఇంకా ఎక్కడికి వెళ్ళవసరం లేదు, చాలా తక్కువ టైంలో వాళ్ళకి కావాల్సిన సెలక్షన్ కూడా చాలా ఈజీగా అయిపోద్ది. ఒక నూతన వధువుకి కావాల్సినటువంటి బ్రైడల్ జ్యువెలరీ మొత్తం ఒక అనంత్ డైమండ్స్ ఇచ్చేస్తే కనుక వెంటనే, ఇప్పుడే చెప్పారు కదా సార్, ఇలా వెళ్ళి యూగాయ్ అంటారు చూడండి, ఇలా వెళ్ళి అలా కొనుక్కొని వచ్చేయచ్చు. అనంత పద్మశేఖర్ గారు, మేము ఒక మాట విన్నాము, చాలామంది చాలా హ్యాపీతో చెప్పారు, మీ షాప్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ చక్కగా తిరుపతి తీసుకువెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని ఒక బ్రేక్ దర్శనంలో వారందరికీ దర్శనం ఇప్పించారు అని. నిజంగా ఇంత అద్భుతమైనటువంటి విషయం మాకు వింటుంటేనే మేము ఆనందం చెందాం. వాళ్ళు ఆ దైవానుభూతిని అనుభవించారు. ఇది ఎలా సాధ్యమైంది మీకు? జనరల్గా మాకు వచ్చిన హాలిడేస్లో ఎటో ఒక ట్రిప్ ప్లాన్ చేస్తామమ్మా, అంటే రకరకాల ప్లేసులకి. ఒకసారి అందరినీ తిరుపతి తీసుకెళ్తే మంచి దర్శనం చేసుకుంటారు కదా స్వామిని అని అనుకున్నాం అంతే, మిగతాదంతా స్వామి ఇచ్చారు. అంటే జనరల్గా అంతమందితోటి బ్రేక్ దర్శనం కొద్ది కష్టమైన విషయమే, కాకపోతే మేము అనుకున్నాం అంతే, మిగతా ఏర్పాట్లన్నీ స్వామి చేయించారు, మంచి దర్శనం జరిగింది, అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఆ సెలవు రోజుని ఎటో ఒకటి వెళ్ళటం అది మాకు జనరల్గా జరిగే విధానం. ఒకసారి స్వామి దర్శనానికి వెళ్ళాం, మంచి దర్శనం జరిగింది.
మరి ఇన్ని సేవా కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. ఒక పక్కన బిజినెస్, మరొక పక్కన సర్వీస్. ఇంకా చేయాలనుకున్నది ఏమైనా ఉందంటారా? అంటే ఇవన్నీ మనం కావాలంటే చేయాలంటే చేయగలిగాయి కదమ్మా. భగవంతుడు ఆ టైంకి ఆలోచన ఇస్తున్నారు, శక్తిని ఇస్తున్నారు, దాని ప్రకారం చేసుకెళ్తమే. కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఒకటి నాకు బాగా ఇష్టం అమ్మ. అంటే ప్రతి రంగంలోనూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించిన మహిళలకి సెలబ్రేట్ చేసి ఆ రోజు సన్మానాలు చేస్తారు. కానీ అన్ని రంగాలని తయారు చేసిన గృహిణికి సన్మానం చేస్తే బాగుంటుందని మేము చేస్తున్నాము. అది ఒకటి బాగా నా సంతోషం. అంటే అన్ని రంగాలని తయారు చేసింది గృహిణే కదా. ఆ గృహిణిలో మరి వాళ్ళకి ప్రత్యేకత, వాళ్ళు ఒక ప్రత్యేకత కదా, వాళ్ళకి చేస్తే బాగుంటుందని వాళ్ళకి చేస్తున్నామమ్మా. అదొకటి మాకు బాగా సంతోషంగా ఉంటుంది. ఉమెన్స్ డే రోజు గృహిణికి చేసేటువంటి సత్కారం మీ మనసుకి ఆనందించదగ్గ విషయం. చాలా బాగుందండి. మరి మీరు ఇంకా ఎలాంటి గోల్స్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు? సమాజం నుంచి చాలా మేము కూడా చాలా పొందాం కదమ్మా. దానికి కృతజ్ఞతగా సమాజానికి మనం కూడా ఏం చేస్తే బాగుంటుందని ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నంత వరకు అవసరం కనపడిన చోట అటు చేస్తూ ఉంటాం. అంటే సమ్మర్లో బట్ట మిల్క్ కొట్టి పంచుతాం. అట్లా ఇక ఆ టైంకి ఏమవసరం అంటే అది. అంటే కోవిడ్లో హోమియో మెడిసిన్ చాలామంది పంచాం. అంటే కోవిడ్ టైంలో మినిమం 10 lakhs ప్లస్ మెడిసిన్స్కి అయింది ఖర్చు. అట్లా అవసరాన్ని బట్టి, అంటే ఆ కోవిడ్ టైంలో తర్వాత సీజనల్ డిసీజెస్ వస్తూ ఉంటాయమ్మా. వాటికి ముందుగా ప్రివెంటివ్ మెడిసిన్. అంటే కోవిడ్ టైంలో మా స్టాఫ్ అందరికీ, మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మెడిసిన్ ఇచ్చాం. మా మెడిసిన్ తీసుకున్న వాళ్ళు వాడిన వాళ్ళకి ఎవరికి కోవిడ్ ఎఫెక్ట్ కాల. అంటే మా స్టాఫ్లో ఒక అతనికైతే 25 days కోవిడ్ ఎఫెక్ట్ అయిన తర్వాత మా అందరి మధ్య తిరిగాడు. అంటే అందరికీ రొటీన్గా టెస్ట్ చేయించాం. టెస్ట్లో అందరి 3-4 daysకి రిజల్ట్ వచ్చేసింది. అతనిది మిస్ అయింది, 25 daysకి వచ్చింది కోవిడ్ పాజిటివ్. అప్పటి వరకు మాకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టింది అతనే. ఎవరికి ఏం కాల, అతనికి కూడా ఏం కాల. అంటే మేము ఆ టైంలో ప్రివెంటివ్ మెడిసిన్ చాలా వాడాం, చాలా రకాలు వాడాం. ఎఫెక్టివ్గా పనిచేసినాయి. డెఫినెట్గా 100% ఆ టైంలో మా టీంలో ఎవరు ఎఫెక్ట్ అవ్వాల. పాజిటివ్ అయిన వాళ్ళు కూడా చాలా ఈజీగా రికవర్ అయ్యారు. బాగుందండి. వ్యాపారాన్ని వ్యాపారంతోనే కాకుండా సర్వీస్ని చేస్తున్నటువంటి జాస్తి అనంత పద్మశేఖర్ గారు, అనంత్ డైమండ్స్ అధినేతతో ఈనాటి చిట్ చాట్ జ్యోతి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. చిట్ చాట్ విత్ జ్యోతి ఈ ఛానల్ వారు సర్వీస్ చేసే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్ యూ.